13వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సహోదరి సహోదరులారా, ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తరువాత అపవాది ఏదో ఒక విధంగా మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. పోరాటములు ఎక్కువవుతూ ఉంటాయి. కొంతమంది కావాలనే వారి మాటల ద్వారా మనల్ని బాధ పెడుతూ ఉంటారు. ఎలా అయినా మనల్ని ప్రభువు నుండి దూరం చేయాలి అని ప్రయత్నించే క్రమంలో హింసిస్తూ కూడా ఉంటారు. ప్రభు నిమిత్తము మనము పడిన ప్రతి శ్రమను ప్రభు తప్పకుండా గుర్తిస్తాడు. ఎన్ని ఇబ్బందులు శ్రమలు కలిగినప్పటికీ ప్రభు యొక్క చిత్తాన్ని అనుసరించి మనం జీవించాలి. నీతిగా నిజాయితీగా జీవిస్తూ సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. మనుషులు పెట్టే ఇబ్బందులను, విమర్శలను, వ్యతిరేకతను, హింసను ధైర్యంగా ఎదుర్కోవాలి. మనము ఒంటరిగా లేము. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఒకటే తీర్మానం తీసుకోవాలి. ఎవరు ఎంతగా మనల్ని బాధ పెట్టినప్పటికీ, ఎవరు ఏమనుకున్నా మనము ప్రభు కోసము నమ్మకంగా నీతిగా జీవించాలి. నీతి కోసం హింసింపబడేవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. నీతి న్యాయములను అనుసరిస్తూ ప్రభువునకు నమ్మకంగా జీవించే వారిని ప్రభువు ఎన్నడూ మర్చిపోడు. అటువంటి వారిదే దేవుని రాజ్యము. వారు ప్రభు ద్వారా నిత్య జీవము అనే గొప్ప బహుమానమును పొందుకుంటారు. కాబట్టి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా మనము నిరుత్సాహపడకూడదు, కానీ ప్రభువులో బలముగా స్థిరముగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమల వలన, పోరాటముల వలన బాధపడి కృంగిపోయి విశ్వాసంలో బలహీనపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి. ఈ శ్రమలన్నీ తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించి ధైర్యంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ నీతిగా నిజాయితీగా జీవించాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నా అవన్నీ మేము పట్టించుకునే వారముగా కాకుండా కేవలం మీపైనే దృష్టి ఉంచి మీకు నమ్మకంగా జీవిస్తూ మీ ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.